పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం డాక్టర్ విజయబాబు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది కూడా, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ కోసనం శ్రీనివాస్ గారు, న్యాయవాది, వారు కూడా మన చర్చలో పాల్గొంటారు. ఇక ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. ఇక వార్తల్లోకి వెళదాం. ముందుగా తెలంగాణ వార్తలు. ములుగు మోడు భూముల రీసర్వే చూడు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో గ్రామంలో పైలట్ సర్వే పూర్తయిందంటూ కథనాన్నిచ్చారు. సర్కారు ఇప్పుడు వద్దన్న వారికి ఇందిరమ్మ ఇళ్ళు, తొలి విడత అర్హుల జాబితాలో 3వ విడత అర్హుల పేర్లంటూ కథనాన్నిచ్చారు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్. స్మార్ట్గా సాగట్లేదు, నత్తనడకన స్మార్ట్ సిటీ, కొలిక్కిరాని పాలిసెట్. ఇక కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే 1,00,000 మంది కర్షకులతో కన్నెపల్లికి కేసీఆర్ కథనయాత్ర. కాంగ్రెస్ సర్కారుకు బీఆర్ఎస్ వారం రోజుల డెడ్ లైన్. ప్రభుత్వం దిగి రాకపోతే మోటార్లను మేమే ఆన్ చేస్తాం. హరీష్ రావు హెచ్చరిక. పోతిరెడ్డిపాడు నుంచి నీటి మళ్లింపు అంటూ కథనాన్ని ఇచ్చారు. మత్స్య బోర్డుని ఎత్తుకుపోతున్నారు, చంద్రబాబు కన్నుబడిందంటూ ఏపీకి తరలించాలని కేంద్రానికి లేఖ రాశారంటూ కథనాన్ని ఇచ్చారు. నోటీసులు ఇవ్వకుండానే కూలుస్తాం, ఆక్రమణల తొలగింపులో అవేమీ అవసరం లేదన్న హైడ్రా. RRR నార్త్పై నీళ్ళంటూ మరో వార్తనిచ్చారు. ఇక ఏపీ వార్తలకు వెళ్తే ఆర్డర్ రిమాండ్లకి రూల్స్ ఉన్నాయి, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. మేజిస్ట్రేట్లకు హైకోర్టు సంచలన ఆదేశాలు. దీంతో రెడ్ బుక్, రెడ్ సిగ్నల్. సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో సుప్రీం కీలక తీర్పును దర్యాప్తు అధికారి పాటించారా లేదా పరిశీలించాలన్న హైకోర్టు ఆదేశాలతో పోలీసుల్లో వణుకు. అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ కేసుల్లో సుప్రీం తీర్పును గుర్తు చేస్తున్న హైకోర్టు. న్యాయ వ్యవస్థపై దాడే. జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై ట్రోలింగ్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. కారకులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు, హైకోర్టును కోరుతూ బార్ కౌన్సిల్ తీర్మానం. న్యాయమూర్తిపై నిందల. జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై సోషల్ మీడియాలో టీడీపీ సైకోల ట్రోలింగ్. దురుద్దేశాలు ఆపాదించే రీతిలో వర్లరామయ్య వ్యాఖ్యలు. పచ్చమూకల ట్రోలింగ్కు టీడీపీ నేతల వత్తాసు. రాజధాని మలివేడతలో 34,924 ఎకరాల భూ సమీకరణ అంటూ కథనాన్ని ఇచ్చారు. మొన్న జరిగినటువంటి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే భూములు ఇవ్వం, గో బ్యాక్ అంటూ రాజధాని సమీకరణలో కొత్తగా భూ సమీకరణ వ్యవహారంలో ఎమ్మెల్యేని, అధికారులను తరిమికొట్టిన రైతులు. అమరావతికి మరో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ల నిర్మాణం. అయితే ఆసక్తికరంగా తెలుగుదేశం పత్రికలో ఒక వార్త రాశారు. రైతుల గోడు వింటే మేలు, అభ్యంతరకర భూముల్లో వచ్చిన రిటర్నబుల్ ప్లాట్లతో ఇక్కట్లు, రిజిస్ట్రేషన్లు కాక కాళ్ళెరిగేలా తిరుగుతున్న రైతులంటూ పాపం తెలుగుదేశం పత్రికే రాసింది. ఇండోసోల్పై కుట్ర. భూసేకరణ కోసం ప్రభుత్వానికి 500 కోట్ల చెల్లింపు. ఇంజనీరింగ్ డిజైన్లు, పరికరాలు, మౌలిక వస్తువులకు ఇప్పటికే 1,200 కోట్లు వ్యయం చేస్తే ఇప్పుడు ఆ వాళ్ళకి గత ప్రభుత్వం 4,000 ఎకరాలు కేటాయించింది, జగన్ గారి ప్రభుత్వం. అందుకోసం వాళ్ళు డబ్బులు కూడా చెల్లించారు. అయితే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిని, వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిని బీపీసీఎల్కి కేటాయించింది. వీళ్ళు డబ్బులు ఖర్చు పెడితే మరి వేరే కంపెనీకి ఎందుకు ఇచ్చారు ఏమిటి, వాళ్ళకి కావాలంటే వాళ్ళు వేరే తీసుకోవచ్చు కదా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ప్రత్యామ్నాయంగా ఇండోసోల్ సంస్థకు కరేడు, సింగరాయ మండలం బింగినిపల్లిలో 8,000 ఎకరాలు కేటాయిస్తూ ఈ ఏడాది మార్చిలో ఈ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్రెడీ ఉన్న భూమిని లాగేసుకోవటం ఎందుకు, వేరే కంపెనీకి ఇవ్వటం ఎందుకు, దీనికి ఇవ్వాల్సిన భూమి మళ్ళీ ఈ సంస్థకి ఇంకో చోట ఇస్తామంటూ కొత్త వివాదాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు? ఇది కూటమి ప్రభుత్వం ఇట్లాంటి నిర్వాకాలు చేస్తే పరిశ్రమలు వస్తాయా పోతాయా? ఇక ఖజానాపై ప్రైవేట్ వ్యక్తులకు అధికారమా? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఆ స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు సర్కారుకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సవాల్. ఆయన సవాల్ని ఎవరు వాళ్ళు స్వీకరించే పరిస్థితులు ఎక్కడున్నారు, కామ్గా ఊరుకుంటున్నారు. కానీ రాజధాని అప్పుల్లో 991 కోట్లు దారి మళ్లించారటండి. ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు. ఐఆర్ లేదు, పీఆర్సీ ఊసే లేదు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వ్యాఖ్య.
170 పాఠశాలలు జీరో అడ్మిషన్ అంటండి ఏపీలో. పరిస్థితి ఆ రకంగా మారింది. సర్కారు కంగారు, జగన్ పర్యటన ఖరారుతో చిత్తూరు నేతలు అధికారులతో సీఎం చర్చలు. 100 రూపాయలతో వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేస్తారంటూ కథనాన్ని ఇచ్చారు. మచ్చ తొలుగుతోందట. వీళ్ళు బిల్డప్ అంటాం కదా, ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు. ఇక గవర్నమెంట్కి సంబంధించి ఈనాడు అయితే ఇట్లా రాస్తేనే బెటర్ ఏమో, ఏ గత ప్రభుత్వం ఉన్నాయి లేని అబద్ధాలు రాసే బదులు ఇట్లా రాసుకుంటే ఈ అబద్ధం జనమే చూసుకుంటారు. మచ్చ తొలుగుతోంది, మన్యంలో తగ్గిన గంజాయి సాగు. వైకాపా పాలనలో 11,000 ఎకరాల్లో సాగు ఉందంటే ఇప్పుడు దాదాపు లేకుండా పోయిందంట. అంటే ఇప్పుడు ఏపీలో గంజాయి, మరి మొన్న కూడా గంజాయి దొరికినట్టు కొకైన్ దొరికినట్టు వార్తలు వచ్చినాయి కదా. మరి అయినా కూడా ఈనాడు వారు సర్టిఫికేట్ ఇస్తే లేనట్లే అనుకోవాలి, సంతోషించాల్సింది. నిజంగా లేకపోతే సంతోషించాల్సిందే. మరి కానీ గతంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు మా పరువు పోతా ఉంది మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు కదా విశాఖపట్నంలో. మరి ఇప్పుడు కూడా అట్లాగే ఉందా, లేకపోతే నిజంగా తగ్గిస్తే మాత్రం అభినందించవచ్చు. కానీ ఈనాడు వాళ్ళు మొత్తం పచ్చగా ఉందని చెప్పడానికి రాస్తే మాత్రం అది అన్యాయం అవుతుంది. పురయాత్ర యాప్ సమస్యలకు చెక్ అంటూ 24 గంటల్లో సమస్యలు పరిష్కారం అయిపోతాయట. మరి పట్టణ పౌరులంతా కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. మరి ఆ పత్రిక వార్తని అమలు జరగాలని కోరుకుందాం. ఆలు రావట్లేదు, 2వ తరగతి పాఠ్యపుస్తకాలు చదవలేరు, లెక్కలు చేయలేరంటూ విద్యాశాఖ సమీక్షలో తెలిసిందంటండి. వాళ్ళు రాసుకున్నారు. ఫస్ట్గా కొట్టేయాలని గనుల శాఖలో సరికొత్త సమస్య. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంతో ఆటలు, అస్మదీయ కాంట్రాక్టులతో దరఖాస్తులు అప్లోడ్. ఇది తెలుగుదేశం పత్రిక అయినప్పుడు కూడా మరి ఈ గనుల శాఖకి వీళ్ళకి ఏమి సంబంధం, మొత్తం మీద ఏదో తరచుగా గనుల శాఖ మీద ఈ పత్రిక తెలుగుదేశం పత్రిక వార్తలు రాస్తుంది, అందులో జరుగుతున్న అవకతవకల మీద. ఇంక అంతకంటే పెద్ద వార్త ఏంటంటే సూర్యాపై దందా, మంత్రి నివాసమే ఆయన అడ్డా అంటూ కీలక శాఖలో సెటిల్మెంట్లు, దందాలు, పోస్టింగ్లపై బేరసారాలు. ఇతవరకు ఉన్నా లేకపోయినా మంత్రి పేరు, వాళ్ళ పేర్లు జగన్ గారి మీద ఇష్టం వచ్చినట్టు రాసేవాళ్ళు ఇప్పుడు ఎందుకు రహస్యంగా ఎందుకు రాస్తున్నారు? పలానా మంత్రి పలానా వాడు అని రాయొచ్చు కదా, మరి ఎందుకు రాయట్లేదో మరి జనం అయితే చూడాలి.